హరి ఓం తత్సత్. ఇప్పుడు యోగంలో ఒక ప్రాణాయామం మీద ఒక సిద్ధత్వాన్ని పొందాలి అనుకుంటే దశ ముద్రలో ఇవి ముఖ్యమైనవి అన్నమాట. ముద్రలతోటి ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తే అది పూర్ణత్వానికి తీసుకుని వెళ్తుంది అన్నమాట. ఏమిటి దశ ముద్రలు అంటే మహాముద్ర, మహాబంధ, మహావేద, కేచరి, వజ్రోలి, సహజోలి, అమరోలి, విపరీతకర్ణి, ఉద్యాన బంధం, జాలంధర బంధం, ఇవి హఠయోగంలో ముద్రలు అన్నమాట. అంటే ప్రాణాయామాన్ని డైరెక్ట్గా చేయడంలో మనం మనస్సును నిగ్రహించడం అనేది ఒక్కసారి అయ్యేటువంటి పని కాదు. ముద్ర ద్వారా ప్రాణాయామం చేసినప్పుడు మనస్సుని మనం త్వరగా అంతర్ముఖం చేయడానికి సాధ్యపడుతుందని చెప్పేసి మహాత్ములంతా చెప్పుకొచ్చినటువంటి విధానం. ఇందులో మహాముద్ర అంటే మహావ్యాధుల్ని నివారించేది మహాముద్ర అన్నమాట. ఎటువంటి సామాన్యుడు అసలు మహాముద్రని బాగా అభ్యాసం చేసినటువంటి వాడికి సామాన్యుడు మరణించే విషాహారాలు కూడా వీటిలో భస్మం అయిపోతాయి అన్నమాట. అది అసలు అంటే మహాముద్ర విధానం. ఎడమ పాదాన్ని మడాన్ని మూలాధారులు గుదస్థానానికి లింగస్థానానికి మధ్యలో నొక్కిపెట్టాలి. అలాగే కుడికాయలను జాపాలి. ఎడమ నాసిక వైపు పూరక రేచకాలు చేసి గాలంతా వదిలిపెట్టి ఏంటంటే కుడి చేతి బొట్టన వేలు, రెండో చేతి చూపుడు వేలు, మధ్య వేలు కలిపి లాక్ చేసి ఒక స్ప్రింగ్ సాగదీసినట్టుగా స్పైనల్ కార్డ్ని సాగదీసారు. ముద్రాత్రయం చేసి మూలబంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధంతో మొత్తం బంధించాలి. కంఠాన్ని కూడా లాక్ చేయాలి. గడ్డాన్ని కంఠాన్ని నొక్కిపెట్టి అది బాహ్య కుంభకంలో మొదట చేస్తాం. తర్వాత అదే ఎడమ నాసిక నుంచి పూరకం చేసి మళ్ళీ కుంభకం చేసి అంతర్కుంభకంలో మళ్ళీ కుడి కాలుని బొట్టనవేలుని పట్టుకుని కుడి చేతి బొట్టనవేలుతో కాలి బొట్టనవేలు కింద ప్రెస్ చేయాలి. చూపుడు వేలు, మధ్య వేలు, అలాగే ఎడమ చేయి చూపుడు వేలు, మధ్య వేలు మొత్తం ఎడమ చేతితో దీన్ని సపోర్ట్ చేసి ఒక స్ప్రింగ్ సాగదీసినట్టుగా సాగదీస్తాం. అప్పుడు పడగ విప్పిన త్రాచి ఎలాగైతే పైకి వేస్తుందో కుండలిని శక్తి అనేది అప్పుడు ఏంటంటే బ్రహ్మరంధ్రం ద్వారా మూలాధారం నుంచి ఏంటంటే సుషుమ్నా మార్గంగా పైకి ప్రయాణం చేయడానికి ఈ ముద్రలన్నీ సకారాలు అవుతున్నాయి అన్నమాట. ఈ మహాముద్ర ఇదే విధంగా మళ్ళీ ఎడమ వైపు చేసిన తర్వాత కుడి కాలుని మూలాధారం దగ్గర మడాన్ని నొక్కి పెడతాం. ఎడమ కాలుని చెబుతాం. ఎడమ చేతి బొట్టన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో ఎడమ కాలు బొట్టన వేలు లాక్ చేసి పెట్టుకుంటాం. కుడి చేతిని దాన్ని సపోర్ట్ చేస్తాం. మళ్ళీ గాలి అంతా వదిలిపెట్టేసి మళ్ళీ బంధిస్తాం. అదేవిధంగా కుడి నాసికతో గాలిని పీల్చుకొని మళ్ళీ అంతర్కుంభకం చేస్తాం. అప్పుడు ఎడమ నాసిక ద్వారా శ్వాసని బయటికి వదులుతాం అన్నమాట. ఇవి ఏంటంటే అసలు మన సనాతన శాస్త్రంలో ఏంటంటే వేద ఉపనిషత్తుల్లో ఏంటంటే రోజుకి 8 జాములు అలాగ ఏ ముద్ర తీసుకున్నా 8 రౌండ్లు కంపల్సరీ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ రోజులో మీరు దానికి ఆ తగిన సాధన పూర్తి చేసినట్టు లెక్క. ఇది అసలు మహాముద్ర అన్నారు. అంటే ఇక ముద్రాత్రయం అని మహాముద్ర, మహాబంధ, మహావేద ఈ 3 కలిస్తే సృష్టి చేయొచ్చు అన్నారు అనమాట. మహాముద్ర అనేది మహావ్యాధుల్ని తొలగిస్తుంది, మృత్యువుని కూడా తొలగించేది మహాముద్ర అన్నారు అనమాట. మహాబంధ మహాసిద్ధుల్ని కలగజేస్తుంది అంటుంది మహాబంధ. మహావేద అంటే ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసి సమన్వయం చేయడం. స్త్రీ పురుషులు ఉన్నప్పుడే సంసారానికి అర్థం పరమార్థం ఎలాగ ఏర్పడుతుందో మహాముద్రకి, మహాబంధకి, మహావేద కలిస్తేనే సంపూర్ణత్వ సిద్ధి అని చెప్పేసి మన సనాతన శాస్త్రం చెప్తుంది అనమాట. ఇది ముద్రాత్రయం. ఏంటి మహాముద్ర, మహాబంధ, మహావేద. ఇప్పుడు ఏంటంటే మహాముద్ర చెప్పుకున్నాం. దీని తర్వాత ఏంటి మహాబంధ. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పు మొదట ఎడమ పాదం యొక్క మడాన్ని మూలాధారంలో నొక్కి పెడతాం. కుడి పాదాన్ని తీసుకొచ్చి ఏంటంటే ఎడమ తొడ మీద పెడతాం. అప్పుడు మనకేంటంటే చేస్తే భస్త్రికం ఎడమ వైపు పూరక రేచకాలు భస్త్రిక ఏ పాదం మూలాధారంలో పెట్టాం అటువైపు భస్త్రికం చేయాలి. చేసి బంధత్రయాలు మూలబంధం, ఉద్యాన బంధం, జాలంధర బంధంతో కుంభకం చేయాలన్నమాట. కుంభకం చేసి అదే ఎడమ నాసికతో మళ్ళీ పూరకం చేసి అంతర్కుంభకం. కుంభకం అంటే మొదట బాహ్య కుంభకం. ముందు పాత్రను శుద్ధి చేయాలి. అది చేసిన తర్వాత పీల్చుకుని అంతర్కుంభకం చేస్తాం. మనం ఎంతసేపు ఉంటున్నామో కౌంట్ చేసుకున్న తర్వాత ఎడమ నాసికతో పూరకం చేస్తాం, కుడి నాసికతో వదిలిపెడతాం.
అలాగేంటంటే ఒక 8 రౌండ్లు, అంటే ముందు మన శక్తి సామర్థ్యాన్ని బట్టి 8 రౌండ్లు ఒకసారి చేయలేకపోతే ఒక 2 రౌండ్లు 3 రౌండ్లు చేసి మళ్ళీ కుడివైపు కుడి కాల్ని మూలాధారంలో పెట్టాలి. అప్పుడు ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెట్టాలి. పెట్టి మళ్ళీ అంటే కుడివైపు పూరకరేచకాలు బస్సుకి చేయాలి. చేసి శ్వాస అంతా వదిలిపెట్టి బాహ్య కుంభకం త్రిబంధాలు మూలబంధం ఇంట్రెస్ట్ బంధించాలి. అలాగే ఉద్యాన బంధం కడుపుని వెనుపోసలాగా జాలందం చిల్ల కంఠాన్ని లాక్ చేయాలి. అది చేసిన తర్వాత ఇది బాహ్య కుంభకం. అలాగే అంతర కుంభకంలో మళ్ళీ కుడి నాసిక నుంచి శ్వాసను పీల్చుకుని మళ్ళీ కుంభకం అంటే బంధించడం, పూరకం అంటే పీల్చుకోవడం, కుంభకం అంటే బంధించడం, రేచకం అంటే వదలడం. మనం కుంభకం పీల్చిన దానికి 4 రెట్లు కుంభకం ఆపాలి, బంధించాలి. అప్పుడు ఎడమ నాసిక ద్వారా పీల్చిన దాంట్లో సగం సమయం మీరు 40 సెకండ్లు ఆపగలిగితే 20 సెకండ్లు శ్వాస వదలాలి. అంటే వదిలే శ్వాస ఏంటంటే ఒక ట్యూబ్కి మేగుచ్చుకుంటే పంచర్ అయితే బస్ట్ అయినట్టు గాలి పోకూడదు. మీరు ఇలా వదిలిపెట్టినా గాలి బాహ్య స్పర్శ ఉండకూడదు, మీకు మనస్సుకు కూడా అక్కడ స్పర్శ ఉండకూడదు. అలాగా మీకు ఏంటంటే ఈ ప్రాణశక్తి అనేది మీ అధిపాద్యంలోకి వచ్చేసి ఈ సూర్యచంద్రుల కుడి ఎడమ నాసికలో మృతావస్థకు రావాలి. ముద్ర యొక్క ఫలితం ఏంటంటే అప్పుడు సుషుమ్నా మార్గంలోంచి సహస్రారానికి ప్రయాణం చేస్తుంది. అది ఆ స్థితి కోసం ఈ ముద్రలో కుండలిని శక్తిని మేల్కొల్పడం కోసం ఇది మహాముద్ర. అంటే ఎడమ వైపు అభ్యాసం చేస్తాం, కుడివైపు కుడి పాదాన్ని మూలాధారంలో పెట్టి కుడివైపు నుంచి పూరకం చేస్తాం, ఎడమ పాదాన్ని కుడి తొడ మీద పెడతాం. అప్పుడు కుడి నుంచి పీల్చుకుని కుంభకం చేస్తుంది, ఎడమ నుంచి వదిలిపెట్టాలి. ఇది మహాబంధ, మహాసిద్ధులకి మూలం అని చెప్తుంది. ఆ తర్వాత ఏంటంటే మహావేద, ఈ మూడింటిని ఒక లింక్ చేసేది మహావేద అన్నమాట, సమన్వయం కలిపేది. ఈ మహాముద్ర మహాబంధ మహావేద కలిస్తేనే అక్కడ యోగాలో పూర్ణత్వం సిద్ధిస్తుంది అని చెప్తుంది అనమాట. మహావేద ఏమిటంటే ఇప్పుడు మూలాధారలో ఎడమ పాదాన్ని ఉంచుతాం, కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెడతాం, మళ్ళీ బస్తికి చేస్తాం ఎడమ వైపు చేసి ఏమిటంటే బాహ్య కుంభకం చేస్తాం గాలి వదిలిపెట్టి. తర్వాత పీల్చుకుని అంతర్ కుంభకం చేసి 2 చేతుల్ని మన పిలుదల ప్రక్కన ఉంచి చీటిని పైకి తేల్చి పాదం మడంతో పాటు లేవాలి, నొక్కి పెట్టిన మడంతో. అంతేగాని అపాన స్థానాన్ని కాడి ఫ్రీగా వదిలేయకూడదు, గాలి బయటికి వెళ్ళిపోయేలా. అపానాన్ని అక్కడ బంధించి ఉండగానే ఆ మడంతో పాటు పైకి లేచి 30-40 సార్లు నేల కొట్టాలి. తాడను కొట్టినప్పుడు ఈ అధోగతమైనటువంటి కుండలిని శక్తి మీద ఒక ప్రేరణ వస్తుందన్నమాట. ఆ ప్రేరణ వచ్చి పైకి లేవడం మొదలు పెడుతుంది. ఇది మహావేద అన్నారు అన్నమాట. ఆ కుండలిని శక్తి మీద ఒక ఉద్దీపన ప్రేరణ కలిగించడం. అలాగే ఏంటంటే ఎడమ పాదం మడాన్ని మూలాధారంలో పెట్టి కుడి పాదాన్ని తొడ మీద పెడితే ఇది వామాంగం. అలాగే కుడి పాదాన్ని మూలాధారంలో పెట్టి మళ్ళీ ఇదే ప్రాసెస్ భస్త్రికం చేసి వదిలేసి బంధించి మళ్ళీ పీల్చుకుని కుంభకం చేసి ఎడమ నాసిక నుంచి వదిలిపెట్టడం అనేది ఇక్కడ దక్షిణాంగ ముద్ర అంటున్నాను. వామాంగంతో చేసినప్పుడు మళ్ళీ దక్షిణాంగంతో కూడా ముద్రను అభ్యాసం చేయాలి. 2 సమస్థితిలో అభ్యాసం చేయాలి మనం ఎన్ని రౌండ్లు చేసినప్పటికీ కూడా. మహాముద్ర మహాబంధ మహావేద. అలాగే ఏంటంటే జాలంధర బంధం. జాలంధర బంధం అంటే శ్వాస పీల్చి చిన్ లాక్, గడ్డాన్ని కంఠం దగ్గర నొక్కి పెట్టి లాక్ చేయడమే జాలంధర బంధం. ఈ జాలంధర బంధాన్ని మృత్యు సమూహాన్ని నాశనం చేయడమే జాలంధర బంధం. అంటే మన శాస్త్రాలలో ఎడమ భాగం నుంచి సోమరసం చంద్రామృతం అనేది వస్తుంది. దాన్ని అసలు అన్నింటిలోనూ అది ఉత్పన్నమైన జఠరాగ్ని సూర్యతత్వం నావి. ఈ జఠరాగ్నికి మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణాలు చేయడానికి వాటి యొక్క దైనందిక కార్యక్రమాల్లో ఈ అమృతత్వం అనేది వృధా అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ అమృత తత్వాన్ని అక్కడ వృధా కాకుండా ఈ గడ్డాన్ని కంఠం దగ్గర లాక్ చేసి అమృతాన్ని స్థిరంగా ఆపడం, ఇది జాలంధర బంధం అన్న. మృత్యువుని కూడా నివారించేది జాలంధర బంధం అంటారు అన్నమాట. అది అసలు దీన్ని మనం విపరీతకరణ వాటిలో రివర్స్ ప్రాసెస్లో చేస్తాం. అసలు ఎక్కడ ఏం చేసినా కానీ ఏంటంటే ఈ సోమరసాన్ని అధోగతంగా వెళ్లకుండా అక్కడ ఎక్కడ పుడుతుందో అక్కడే ఆఫ్ చేయాలి, అక్కడ స్థిరంగా ఆపాలి. అప్పుడు వీడి అమరత్వాన్ని యోగ సమాధిలో ఉన్నంత వరకు వీడికి ఆకలి దప్పికెళ్తాడు కదా, దేనితో కూడా పనిలేని స్థాయిలో సమాధిలో స్థిరత్వాన్ని పొంది ఉంటున్నాడు అనమాట. ఇది మహాముద్ర జాలంధర బంధం చెప్పాం. ఉద్యాన బంధం. ఉద్యాన బంధం అంటే ఇప్పుడు ఏంటంటే గాలి పీలుస్తున్నాం బంధిస్తున్నాం, అలాగే వదులుతున్నాం బంధిస్తున్నాం. ఉద్యాన బంధం అంటే ఊపిరితిత్తుల్లో ఉండే గాలి, గదుల్లో ఉండే గాలిని కూడా పూర్తిగా బయట వదిలిపెట్టి ఏంటంటే పూర్తి గడుపు దగ్గర నుంచి వెన్నుపూసకు లాగబెట్టి 33 ప్రకటమికలు కనపడేలాగా లాగ్ చేసి బంధించి ఆపు ఉండాలి. అలాగే ఇది ఉద్యాన బంధం. ఉద్యాన బంధమే మోక్షదాయిని అని చెప్పి మహాత్ములంతా చెప్తున్నారు అనమాట.
అలాగే ఈ ఉద్యాన బంధాన్ని మృత్యు మాతంగ కేసరి. కేసరి అంటే సింహం, మృత్యు అంటే మనకు వచ్చేటువంటి శరీరంలో అనేక రోగాలన్నీ కూడా ఉదరం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ ఉదరాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే అంతా కూడా నిరోగిగా ఉండగలుగుతున్నాడు. అసలు ఏంటంటే రాత్రి తిన్న ఆహార శేషం నలకతో సహా బయటకు వెళ్ళిన తర్వాతే శరీరంలో ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. అది అసలు యోగ సాంప్రదాయంలో చెప్పింది. మహాత్ములంతా ఏం చెప్పారంటే ఆహారాన్ని ఔషధంగా స్వీకరించమన్నారు. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నట్టు రుచుల కోసమైనా దానికోసమైనా దీనికోసమైనా ఏ టైప్ ఏంటంటే దాన్ని అధిగమించలేకపోతున్నాం. ఔషధం ఎంత తీసుకుంటాం, ఆహారమే ఔషధం, ప్రత్యేకమైనటువంటి ఔషధాలు పని లేదు అసలు లెక్క ప్రకారం ఆలోచిస్తే, యోగ సాంప్రదాయంలో ఆలోచిస్తే. ఇది అసలు ఉద్యాన బంధం మృత్యు మాతంగ కేసరి అంటే జఠరాగ్ని సామర్థ్యాన్ని పెంచాలన్నమాట. అది జఠరాగ్ని మీకు బగ్మని ఎంత పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుందో, ఒక పెనం మీద ఒక దోశ వేయాలనుకున్నాం, పెనం ఎంత బాగా వేడెక్కితే అదేంటంటే ఒక 10 సెకండ్లో దోశ కాలిపోతుంది వేడెక్కితే పెనం. లేకపోతే అదే దోశ ఒక అరగంట దాకా కాదు, పెనం ఇలా స్టవ్ మీద పెట్టినట్టు దోశ వేస్తే ఒక 10 నిమిషాలు ఎంత పడుతుంది, లేకపోతే ఒక నిమిషంలో కాలి 10 నిమిషాలు పడుతుంది పెనం వేడెక్కడానికి. అలాగే జఠరాగ్ని ఎంత తీవ్రంగా ఉంటుందో మన యోగులు చెప్పింది అది. జఠరాగ్ని బాగా ప్రజ్వలించేటప్పుడు ఆహారాన్ని ఏమన్నారు. అందుకే మనకి ఏంటంటే ఉదయం 10 గంటలకప్పుడు జఠరాగ్ని బాగా పనిచేస్తుంది కాబట్టి అప్పటిదాకా నీళ్ళు పాలు నీళ్ళు ఏదో ఆ విధంగా తీసుకొని ఆహారం 10 నుంచి 11, 12 గంటల లోపల ఆహారాన్ని తీసుకుంటే వీడికి ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. ఈ జఠరాగ్ని కూడా అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది. ఆ జఠరాగ్ని ఉత్పన్నమైన టైంలో మనం ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు తెల్లారి లేవగానే తిండే ప్రధానం ఏంటంటే ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 3 గంటల భోజనం, వీళ్ళు 7 గంటలు వేస్తారు, రేపు 10:30 10 టిఫిన్ చేస్తారు, అప్పుడు 3 గంటలకు భోజనాలు వెళ్తారు. అసలు ఆ భోజనం 3 గంటలకు 12, 12:30 లోపల వీడు భోజనం చేస్తే ఈ ఆరోగ్య విషయం కరెక్ట్గా ఉంటుంది. ఇది అసలు మన మహాత్ములంతా యోగులంతా కూడా భారతీయ సంస్కృతిలో చెప్పినటువంటి ఆరోగ్య విధానం. మహాముద్ర, మహాబంధ, మహావేద, ఉద్యాన బంధం, జాలంధర బంధం, మూల బంధం. సర్వ యోగ సిద్ధికి మూలబంధం అయిన అపానే జుహతి ప్రాణం ప్రాణాపానం సమకృత ప్రాణాయామ పరాయణాహ అని అసలు ప్రాణాయామ సాధనలోనే అమ్మవారి లలిత సహస్రనామంలో కూడా అమ్మవారిని ఏంటి మూలబంధ వస్తాయి, యోని ముద్ర వస్తాయని మహా అంటాం. మూలబంధం అంటే యోని ముద్ర, యోని స్థానాన్ని బంధించాలి, ఈ అపానాన్ని బయటికి వెళ్లకుండా నిరోధించాలన్నమాట. ఈ అపానాన్ని నిరోధించినప్పుడు మూలబంధాన్ని ఎవడైతే చేస్తాడో అక్కడ యోగాగ్ని ఫైర్ తయారవుతుంది. ఆ ఫైర్ వల్ల శరీరంలో ఏంటంటే ఆ అల్పాచమైన మలమూత్రాలు కూడా అల్పాచమైన ఉంటుంది. మలమూత్రాలు కూడా ఇంకా యోగాగ్నిలో భస్మైపోతాయి. అసలు అది ఇంకా విసర్జించడానికి కూడా ఏముంది, ఏదో నరక మాత్రంగా ఉంటుంది అంతే. అసలు ఇది మూలబంధం సర్వసిద్ధులకి మూలాధారం అని చెప్తుంది అనమాట. ఆ మూలబంధం ఏంటంటే కరెక్ట్గా అభ్యాసం చేసినప్పుడు అక్కడి నుంచి ఓంకార నాదాన్ని ప్రస్ఫుటంగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. నాదాన్ని మనం చేయడం కాదు, ఓంకారాన్ని ఆ లోపల నుంచి పుట్టుకొస్తుంది ఆ మూలాధార స్థానం నుంచి. అప్పుడు మీరు యోగంలో ఒక స్థితికి వెళ్తూ ఉన్నట్టు అనమాట. అంటే ఒకప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక స్టవ్ మీద అన్నం పెట్టాము, దాన్ని ఎసరు నీళ్ళు పెట్టాం, మనం వెలిగించాం. అన్నం ఉడికేటప్పుడు మూత పెట్టినప్పుడు ఏంటంటే కొత్తమంది ఉడికేటప్పుడు పై ప్లేట్ని కూడా పైకి తేలిస్తూ ఉంటుంది. అలాగేంటి కొత్తమంది ఎలా శబ్దం వస్తుంది. అలాగే ఈ మూలాధారంలో ఉండే ఎనర్జీ గాలి బయటికి ఏ ద్వారం నుంచి బయటికి వెళ్ళినప్పుడు అది మళ్ళీ రివర్స్ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు ఈ నాదోత్పన్నం అవుతుంది. ఇటు నుంచి గాలి బయటికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు అప్పుడు ఈ నాదోత్పన్నం అవుతుంది అనమాట. ఆ నాదం ఎందు మనస్సు స్థిరం చేస్తే మనసు త్వరగా స్థిరత్వానికి వస్తుంది. చంచలం ఏంటంటే మనస్సు అని చెప్పేసి మన వాళ్ళు నాదయోగంలో చెప్పుకొస్తున్నారు. నాదానుసంధానం అన్నారు. నాదము, బిందువు, కళ వీటన్నిటినీ దర్శనం కాబట్టి మనసు ఒక స్థిరత్వానికి, చంచలమైన మనసు ఒక స్థిరానికి వస్తుంది. యోగ స్థిత వృత్తి నిరోధ అంటే ఆ నాదానుసంధానంలో చలమైనప్పుడు ఈ వృత్తులన్నీ ఆగుతున్నాయి. అప్పుడు అందులోనే తన్మయత్వం స్థిరత్వాన్ని పొందుతున్నాడు అనమాట. మూలబంధం, ఉద్యాన బంధం, తర్వాత జాలంధర బంధం. అలాగే విపరీత కరిణి ముద్ర అంటే దీన్ని అంటే ఇప్పుడు ఏం చెప్పాం, సహస్రాల్లో ఎడమ భాగం నుంచి సోమరసం ఉత్పన్నం అవుతుందని చెప్పాం. ఆ సోమరసం సూర్యతత్వం, అగ్నితత్వం అనేది నాభి, సూర్యాంశం. ఈ నాభికి ఆ ఎనర్జీ అమృతం వచ్చినప్పుడు ఈ అగ్నికి ఏంటంటే భస్మం అయిపోతుంది, వృధాగా. అసలు ఈ శరీరాన్ని పెంచడానికో పోషించడానికో దీనికి అసలు ఇది తిన్న ఆహారాన్ని డైజెషన్ చేయడానికి అలాగా. ఇది విపరీత కరిణి అంటే ఈ విపరీత కరిణి ముద్ర చేసినప్పుడు ఏంటంటే సర్వాంగాసనంలో 2 కాళ్ళని పైకి పెట్టి నడాన్ని 2 చేతులతో పట్టుకొని ఆ కాళ్ళని 90 degrees నుంచి మన మొహం వైపుకి 45 degrees ముందుకు వంచాలి. ముందు వంచి ఉద్యాన బంధం,
మూలబంధం ఇవి చేసినప్పుడు ఈ అధోగతమైనటువంటి ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలాగైతే బయటకు ఒక పంపు పిస్టన్ ఏది ఎలా ఎంత ఫోర్స్గా రిలీజ్ చేస్తుందో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంతా కూడా మన శాస్త్రాలకు వచ్చేటప్పుడు ఈ నాదోత్పన్నం అది వేగంగా వస్తుంది అనమాట, వైబ్రేట్. అది విపరీతకరణి. ఈ విపరీతకరణి ముద్ర ఏంటంటే వృద్ధుడి కూడా దీన్ని అరగంట వరకు సిన్సియర్గా చేస్తే ఆరోగ్య విషయంలో వీడికి ఏ లోట్లు ఏ అనారోగ్యాలు దగ్గర చేరున్నది. ఇంకా యోగి కాయకల్ప సిద్ధిలో చెప్పాలంటే దీన్ని ఒక క్షణం అర్ధ ముహూర్తం నుంచి అంటే 24 నిమిషాల నుంచి అలా పెంచుకుంటూ 3 గంటల దాకా అభ్యాసం చేయగలిగితే పండిపోయిన తల వెంట్రుక మళ్ళీ బ్లాక్ అయిపోవడం, అలాగే ముడిచిపోయిన శరీరం నిత్య యవ్వనత్వానికి రావడం, కాలాన్ని ప్రతిబంధించే సామర్థ్యం అంతా కూడా ఈ విపరీతకరణిల ముద్రలో ఉందని చెబుతుంది అనమాట. ఇది విపరీతకరణి. తర్వాత ఏమిటి? శక్తి చాలనం. శక్తి చాలనం అంటే ఏమిటంటే ఇది ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా సాధనకి యోగ్యమైనటువంటి ముద్ర అన్నమాట. మనకి ఏంటంటే సర్వశక్తి ఎక్కడ నిక్షిప్తమైంది అంటే మూలాధారం నుంచి కందస్థానం దగ్గర 72,000 నాడులు నాభి క్రిందని ఏంటంటే మనకు 4,000 వెడల్పులో ఒక కొద్ది ఖాళీ ప్రదేశం ఉంటుంది. నాభి క్రింద నుంచి లింగస్థానం మధ్యలో పొత్తికడి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఆ కందస్థానంలో 72,000 నాడులు కలుస్తాయి అన్నమాట. అదే ప్రాంతాన్ని మనం సిద్ధాసనంలో కానీ వజ్రాసనంలో కానీ ఉండి దాని మీద పూరక రేచకాలతో కందస్థానాన్ని ఉపస్థాన్ని ఆ మూలాధారాన్ని కూడా మనం లాగడం బిగించడం చేయాలి. ఈ విధంగా 1:20 నిమిషాలు మనం అభ్యాసం చేస్తే శరీరంలో 72,000 నాడులు శుద్ధి అయ్యి అసలు మూలబంధం సిద్ధి అవ్వడానికి ఇది మూలబంధం సిద్ధి అయినప్పుడు అప్పుడు ఈ కుండలిని జాగరణ అతి శీఘ్రంగా మేల్కొంటుందని చెప్పేసి ఈ శక్తి చాలనం అనేది ప్రతి ఒక్కరికి సాధనకు యోగ్యమైనటువంటి ముద్ర. దీన్ని సాధన 1:20 నిమిషాలు ఒక పద్ధతిగా సాధన చేయమంటుంది అనమాట. అది తర్వాత ఏమిటంటే వజ్రోలి గురించి చెప్దామా? ఇప్పుడు 10 ముద్రల్లో వజ్రోలి ముద్ర అంటే ఈ వజ్రోలి ముద్ర ఏమిటంటే దీనికి ప్రిపరేషన్ ఏమిటంటే మనం ముందుగా చెప్పుకున్న కేచరీ ముద్ర. ఈ ప్రాణాయామం ఏంటంటే 1 గంట 2 గంటల కుంభకంలో ఆపగలిగే స్థాయికి రావాలి. కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు ఆపగలిగే స్థాయికి వస్తే ఈ వజ్రోలి ముద్ర వీడికి సాధ్యమవుతుంది అనమాట. వజ్రోలి ముద్ర అంటే గృహస్థం. ఇక్కడ ఏంటంటే గృహస్థలో స్త్రీ పురుషులు అంటే ఇక్కడ యోగ శాస్త్రం కాన్సెప్ట్ ఏంటి? బ్రహ్మచర్య ప్రతిష్టాభ్యాం వీర్యలాభ. అంటే వీర్యాన్ని ఎవడైతే తనలో స్థిరంగా నిలపగలుగుతాడో వాడే ఏంటంటే యోగ తత్వంలో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మానసికమైన సహనావతు సహనవు భునక్తు సహవీర్యం కరవావహై. మీరు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. పని చేయడానికి శక్తి కావాలి. శక్తి ఎక్కడ అవుతుంది? ఆహారం రక్తం అవుతుంది. రక్తం వీర్యంగా తయారవుతుంది. అదంతా ఒక 4 రోజులు ప్రాసెస్ పడుతుంది. ఈ రోజు ఇలా తినగానే మనకు శక్తి వచ్చేయట్లేదు. దాన్ని ఏం చేస్తున్నా అంటే ఈ యువత ఇప్పుడు ఏంటంటే దాన్ని అన్నెసరిగా దాని విలువ తెలియకుండా వృధా చేస్తున్నారు అన్నమాట. అసలు ఈ ప్రాపంచకం ఏంటంటే ఆ ఉద్రేకాల్లోనూ వాటిలోనూ మునిగిపోయి అసలు అదే ఈ ప్రపంచమైన విషయ భోగ విలాసాలు ఏవైతే ఉన్నాయో అందులో కొట్టుకుంటూ ఆ వీర్యాన్ని నిగ్రహించడమే ఇక్కడ వజ్రోలి ముద్ర. ఇప్పుడు గృహస్థంలో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు ఏంటంటే ఒక వశంలో ఉన్నటువంటి స్త్రీ అలాగే పురుషుడు సంగమంలో ఉన్నప్పుడు వీర్య శ్రోణితాలని అసలు ఏంటంటే సామాన్యంగా గృహస్థంలో ఏంటంటే ఒక పిండోత్పత్తి జరగాలంటే ఈ శుక్ల శ్రోణితాలు 2 కలిసి అండాశయంలో స్థిరంగా ఉంటే ఒక 4 రోజులకి 20 రోజులకి ఒక పిండం తయారవడం మొదలు పెడుతుంది. అలాగేంటంటే ఇక్కడ వీర్య శుక్ల శ్రోణితాలు రెండింటినీ ఏంటంటే ఆ అండాశయం నుంచి మళ్ళీ ఏంటంటే ఊర్ధ్వంగ మహాబంధ వీటి ద్వారా ఏంటంటే యోగ మన ఉద్యాన బంధము నవళి ఇవన్నీ చేసినప్పుడు అది యోగ శక్తిగా మారిపోయి వీడికి ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇస్తుంది అనమాట. ఇటువంటి వజ్రోలి ముద్రలో ఎవడైతే ఊర్ధ్వ రేతస్సుగా అంటే అక్కడ స్త్రీ యొక్క శ్రోణిత బీజాన్ని పురుషుడి యొక్క వీర్య బీజము కలిస్తే ఒక పిండోత్పత్తి. అలాగే పురుష వీర్యము స్త్రీ శ్రోణిత బీజము ఈ అండాశయం తయారవ్వకుండా తన శరీరంలోనే ఊర్ధ్వంగా ఎవడైతే రిసీవ్ చేసి తీసుకుని వెళ్ళగలుగుతాడో వాడు త్రికాలదర్శి అవుతున్నాడు. భూత భవిష్యత్తు వర్తమానాలను దర్శించడం, భూగర్భంలో ఉండేటువంటి నిధి నిక్షేపాలని తెలుసుకోగలగటం, ఇదంతా కూడా అటువంటి వాడికి సాధ్యం. అంటే భార్యాభర్తలు స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఒకరు అవగాహనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
యోగమే పరమార్థం అనుకున్నప్పుడు దీన్ని వాళ్ళు ఆ పారమార్థిక దృష్టితో సాధన చేస్తే ఇక్కడ సంసారం పిల్లలు జల్లి ఇక్కడ అక్కడ ఉత్పన్నం లేదు అసలు. అప్పుడు అది యోగ శక్తిగా మారుతుంది అనమాట. అటువంటి వాళ్ళు ఎటువంటి మాయా మర్మం లేకుండా దైవత్వాన్ని సాధించడానికే యోగం, ఇదే జీవిత పరమార్థం అని తెలుసుకుని సాధన చేస్తే అక్కడి నుంచి యోగ, దీన్ని శంకర యోగాలుగా చెప్పుకొచ్చింది అనమాట. అంటే యోగ తత్వం అంటే అర్ధనారీశ్వర తత్వం. ఈ మూలాధారలో ఉండేది ఏంటంటే అక్కడ శుక్ల అమ్మవారి యొక్క తత్వం ఉంటుంది. సహస్రారంలో ఉండేది ఏంటంటే అది చంద్రతత్వం ఉంటుంది. అదేంటంటే ఏంటి పరమేశ్వర తత్వం. ఈ మూలాధారలో ఉండేటువంటి శక్తిని తీసుకెళ్ళి పరమేశ్వరితో కలపడమే అసలైన యోగం అన్నది. ఆ ఎనర్జీ నేను సుపీరియర్ ఎనర్జీగా మారాలన్నమాట. అదేంటంటే వీర్యస్రవంతాలు ఏంటంటే గట్టిపడినప్పుడే పిండోత్పత్తి అవుతుంది. పెరుగుని చిలికితే ఏంటంటే చిలగ్గా వెన్న వస్తుంది. ఆ తర్వాత వెన్న తర్వాత మజ్జిగ వస్తుంది. అలాగే ఏమిటంటే ఈ వీర్య మహాముద్ర, మహాబంధ, మహావేద వీటిలో ఏంటంటే ఈ వీర్య శక్తి అనేది శరీరానికి సుపీరియర్ ఎనర్జీగా మారిపోతుంది అనమాట. అక్కడ ఈ పిండోత్పత్తి క్రమం అనేది ఎక్కడ కూడా లేదు. అది ఇది దశ ముద్రలో